హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ రివ్యూ చాలా బాగుంటుందండి. ఈరోజు ఫస్ట్ నుంచి చివరి దాకా మిస్ అవ్వద్దు. నాగ్ సార్ హోస్టింగ్ వేరే లెవెల్. అంటే ప్రతి విషయాన్ని అరుస్తానే చెప్పబల్లా, శాంతంగా కూడా బుల్లెట్స్ దించొచ్చు. మన మాట శాంతంగా ఉన్న ఆ మాటలో డెప్త్, ఆ మాటల యొక్క పొదును, ఆ మాటల యొక్క మీనింగు, ఆ మాటలో ఉన్న తాత్పర్యం, ఆ మాటలో ఉన్న ఇంకా ఎన్నో అర్థమైతే గట్టిగా చెప్పల్లా, చిన్న మాటతో కూడా పడేల్ పడేల్ పడేల్మని కొట్టొచ్చు అనమాట. అట్లా కొట్టాడు ఈరోజు సిక్సర్లు. బా! ఏమన్నా చేశారా నాకు సార్? సూపర్ అంతే మీరు. అంటే ఈరోజు మీ హోస్టింగ్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు, తెలుగు ఆడియన్స్ ఏ కంట్రీలో ఉన్నా వాళ్ళందరి యొక్క వాళ్ళందరి ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళందరి థాట్ ప్రాసెస్ ఏదో మీ మాటల్లో కనపడింది. సో దానికి ఫస్ట్ థ్యాంక్స్. చాలా బాగా చెప్పారు నాకు సార్. నెక్స్ట్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకటి క్లారిఫై చేయాలి. నాకు సార్ చివరికి వచ్చేసరికి మణికంఠని డేంజర్ జోన్లో పెట్టాను రేపటిదాకా అంటాడు కదా, అది మీకు అర్థమైంది ఎందుకో. అది అది లీక్డ్ అప్డేట్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే చెప్తాను ఆగండి. ఎందుకన్నా అంటే రేపు చివరి దాకా ప్రతి కంటెస్టెంట్ సేవ్ చేసుకుంటా పోతాడు కదా. సోనియా ఎలిమినేట్ అయిందని ఆల్రెడీ తెలిసిన అప్డేటే కదా. లాస్ట్ దాకా ఉన్న కంటెస్టెంట్స్ మనీ అండ్ సోనియా. లాస్ట్ దాకా మనీయే ఉంటాడన్న సంగతి తెలుసు. ఎందుకంటే క్లియర్గా చెప్పాడు, డేంజర్ జోన్ కదా, నిన్ను ఫస్ట్ సేవ్ చేయము అని. సో ఇంకా మనీ కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే, సో ఎందుకు అలా పెట్టాడు అంటే, జనరల్గా బిగ్ బాస్లో ఎప్పుడు ఒక విషయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంటాను నాకు సార్. ఓటింగ్ ప్రకారమే జరుగుతాయి. సేవింగ్ ఆర్డర్ మాత్రం లాస్ట్ సీజన్లో కూడా చెప్పాడు ఇది. సేవింగ్ ఆర్డర్ మాత్రం ముందు సేవింగ్ ఆర్డర్ ఎలా ఉన్నా లాస్ట్ 2 ఏదైతే నిలబెడతామో వాళ్ళు ఆ లాస్ట్ 2 తక్కువ వచ్చిన ఓటింగ్ వాళ్ళు అని చాలాసార్లు చెప్పున్నారు. పబ్లిక్గా డయాస్ మీద చెప్పాను నాకు సార్. అంటే ముందోళ్ళకి కొంచెం అటు ఇటుగా ఎక్కువ ఓట్లు పడిన వాళ్ళని ఫస్ట్ సేవ్ చేయకుండా సెకండ్ సేవ్ చేయొచ్చు, కొంచెం తక్కువ పడ్డోని ఫస్ట్ సేవ్ చేయొచ్చు. కానీ లాస్ట్ 2 పొజిషన్స్ మాత్రం లాస్ట్ 2 ఓటింగ్ పడ్డోళ్ళు అని క్లారిటీ ఇస్తారు ఇప్పుడు. సో ఈసారి మనీ లాస్ట్తో నిలబడ్డాడంటే మనీకి లీస్ట్ ఓటింగ్ రాలేదు అని చెప్పే ప్రయత్నం అంతే. సో మనీ ఓటింగ్ బాగుంది, వీళ్ళందరూ హీరో ఆర్ జీరోలో జీరోగా మనీని పెట్టారు కాబట్టి చివరిదాకా సేవ్ చేయటం లేదు, నిన్ను లాస్ట్లో ఉన్నావు అనే ఒక హింట్ ఇవ్వటం హౌస్మేట్స్కి కానీ మనీకి కానీ చూస్తున్న ఆడియన్స్కి కానీ. లేకపోతే ఏంటి, మిగిలిన ఓటింగ్ ఏమో కానీ లాస్ట్లో మనీ సోనియా ఉన్నారంటే బిగ్ బాస్ ఎప్పుడు ఫాలో అయ్యే రూలే కదా, మనకి తక్కువ ఓట్లు వచ్చి ఉంటాయి కదా అని మనం అందరం థింక్ చేస్తాం, ఎవరైనా అట్లానే థింక్ చేస్తాం. బట్ మనీకి ఓట్లు తక్కువ రాలేదు, మనీ లాస్ట్ దాకా నిలబడటానికి కారణం ఇది అని ఈ హీరో జీరో దాన్ని బూచిగా చూపించాడు. అసలు దీనికి కర్త కర్మ క్రియ మొత్తం బిగ్ బాస్ టీమే. స్టార్టింగే బీజాలు వేసేసాడు మనీని నామినేట్ చేయటానికి, మనీకి జీరో ఇవ్వటానికి. నాకు సార్ ఒక ఉపన్యాసం ఇస్తారు అనమాట, దాన్ని బట్టి అందరు వేసేసారు, సరిపోయింది. దానికి తోడు 2 వీడియోలు వేశారు ఆయన మీద. సో కావాలంటే మనీ నిఖిల్తో ఉన్న వీడియోస్ కూడా వేయొచ్చు, కానీ వేయలా. ఆయన ఆర్గ్యుమెంట్ని కరెక్ట్ చేద్దాం అనుకుంటే నిఖిల్తో ఉన్న వీడియోస్ కూడా వేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనీని అందరు డెసిషన్ తీసుకున్నప్పుడు నువ్వు అన్ఫిట్ అని చెప్పిన పాయింట్లు కూడా వేయొచ్చు, వేయలా. మనీ తప్పులే వేసారు 2 వీడియోలు. అఫ్కోర్స్ అది మనీ మంచికేలండి. సో నిజంగా అంటే నాకు ఈ ఎపిసోడ్లో ఎక్కువగా కరెక్ట్ చేయాలనుకుంటున్న పర్సన్స్ మాత్రం నిఖిల్ అండ్ మనీ అనిపించింది. బిగ్ బాస్ టీమ్ ఆ కాన్సెప్ట్తో ఉన్నారేమో అనిపించింది. ఎందుకంటే నాకు చాలా ఇన్పుట్స్ అందుతున్నాయి, ఇంకా ఏ ఊరికి ఇన్పుట్స్ రాలా ఇంతవరకు. నిఖిల్కి కూడా కంటిన్యూస్ ఇన్పుట్స్ ఈరోజు, నువ్వు మార్చుకో, నీకు అర్థమవుతుందా, నీ గేమ్ నువ్వు వాడు అని సోనియాని డైరెక్ట్గా అన్నాక ఏమైనా చెప్తున్నట్టు అనిపించింది నాకు. మీరు ఏకీపిస్తారా లేదా? రైట్. ప్రేరణ బాబా ఏం మాటలబ్బా, ఎవరో కరెక్ట్గా పెట్టారు ఒకరు. సార్ ప్రేరణ అందరూ ఎక్కువ పొగుడుతున్నారు, మీరు కూడా మళ్ళీ పొగిడితే దిష్టి తగిలిద్దామని. నిజంగా ప్రేరణ ఇంట్లో వాళ్ళకి తెలుగు వచ్చుంటే వాళ్ళు మన ఎపిసోడ్ రివ్యూ చూస్తుంటే అర్జెంటుగా మీ పాపకు దిష్టి తీయించుకోండి. ఎంత క్యూటు, ఎంత ఆర్గ్యుమెంట్స్, ఏమి లెవెల్ అసలు. సో నబీల్ సూపర్ అంతే. నెక్స్ట్ నబీల్, ప్రేరణ, సీత ఎక్స్ట్రాడినరీ, కుమ్మల్ని పెట్టింది అసలు. సో ఇట్లా కొంతమంది ఉన్నారు, రివ్యూలోకి వచ్చేటప్పుడు మాట్లాడదాం. సూపర్ అంటే సూపర్ అంతే. పృథ్వీ కూడా సూపర్ అనిపించారు నాకు ఈరోజు. సో యష్మి కూడా సూపర్. మిగిలిన వాళ్ళు ఎలా అనిపించారు ఏంటి? సోనియాకి ఇండైరెక్ట్ కౌంటర్లో ఎందుకు ఇచ్చారు నాకు సార్? సో అలా గేమ్ని అలా ఉంచాడా ప్రస్తుతానికి? ఇది నీకు ఇంటర్వెల్లే సోనియా, నువ్వు వెళ్ళినా కానీ మళ్ళా మా దృష్టిలో నువ్వు ఉన్నావు సో అని ఏమన్నా చెప్పే ప్రయత్నమా, లేకపోతే వెళ్ళేటప్పుడు బాధ పెట్టి పంపకూడదన్నా ఇదా? అలా అని చెప్పి బాధ పెట్టకుండా ఏం లేరు, ఇండైరెక్ట్గా చాలా వేస్తారు సోనియాని ఈరోజు. సో సోనియాని కొంచెము అంటే డైరెక్ట్గా అనలేదు తప్పితే ఇండైరెక్ట్గా చాలా, అసలు కొన్ని డైలాగ్స్ అయితే అరాచకం.
ప్రేరణ నబీల్‌ని పొగుడుతుంటే, నీకు బీయింగ్ పర్సన్ కూడా నచ్చాడా? ఓన్లీ గేమ్ సంచాలకుగా నచ్చడం పర్సన్‌గా ఎందుకు నచ్చలేదు అంటది. అంటే బీయింగ్ ఏ పర్సన్ కూడా ఫెయిల్ అని అంటది కదా సోనియా నబీల్‌ని. యూ ఆర్ రాంగ్ అని ప్రూవ్ చేయటం అక్కడ. సోనియాకి డైరెక్ట్‌గా మొహం మీద చెప్పటం నాగ్ సార్. ప్రతి ఒక్క కన్వర్జేషన్‌లో ఇండైరెక్ట్‌గా బాణాలు దిగిపోతున్నాయి. సో, అది అర్థం చేసుకునే తెలివి సోనియాకి కూడా ఉంది. సో, చూడాలి ఎలా ఎళ్తదో. ఓకేనా? రివ్యూలోకెళ్ళిపోదాం. ఆదిత్య, నబీల్ కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. ఇక్కడ ఆదిత్య తన బాధను ఎక్స్‌ప్రెస్ చేస్తుంటాడు. ఈ ఈ మణికంఠ వచ్చి స్వాప్ చేస్తాడు గదా! పైకి మాత్రం మీ టీమ్‌లో నాకు చాలా ఆనందంగా ఉంది. ఇట్లా టీములు మారటం నాకు హ్యాపీ. సోనియా గారు మీతో కలిసి వర్క్ చేయటం సూపర్ అంటున్నా గాని లోపలంతా ఏమిరా బాలరాజు నాకెందుకొచ్చిన కర్మరా అన్నట్టు నాకెందుకొచ్చిన కర్మరా ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని కాంతారా టీమ్‌లో తీసుకెళ్ళి అక్కడ శక్తిలో ఏశారు కదరా! శక్తిహీనుడినవుతా కదరా నేను అన్న ఫీలింగ్ అనమాట ఆయనది. సో, అంత పదాలు ఉపయోగించకపోయినా అదే వర్షన్‌లో చెప్తుంటాడు ఆదిత్య నబీల్‌తో. నేను 4 వీక్స్ నుంచి అపోజిట్ టీమ్‌లో ఉన్నా గదా! అంటే కాంతారా టీమ్‌లో. సో, ఎప్పుడు ఆ టీమ్‌లో లేను గదా! కొంచెం ఏదో నాకు వేరేగా అనిపిస్తుంది అన్నట్టు అంటున్నాడు. తేడాగా అనిపిస్తుంది. బట్ ఏమో ఏంటో తప్పదు గదా! అన్నట్టంటే నబీల్ గూడా అవునవును. ఒక్కసారిగా వెళ్ళాలంటే కొంచెము ఆ ఫీల్ ఉంటదన్నట్టు నబీల్ చెప్తున్నాడు. ఆ తర్వాత ఆ! 'సీత, నిఖిల్ సాంగ్ అంటున్నారేంటి? వీళ్ళిద్దరికీ సాంగ్ అంటున్నారేంటి? నాకు కొంచెం అర్థం కావటం లేదు అన్నట్టు అంటాడు. దానికి నబీల్ ఏం చెప్తాడంటే, 'సీతకి నబీల్ అంటే చాలా ఇష్టమబ్బా! అందుకని ఏదో సాంగ్ మరేందో సాంగ్ అయన్నీ వాళ్ళిద్దరితో సాంగ్ ఏపియాలనుకున్నారేమో.' అంటే అవునా? అసలు ఏమి జరుగుతుంది ఏంటో నాకు అర్థం కావటం లేదు. 'సీతకి నిఖిల్ అంటే ఇష్టమా? నేను చాలా వెనకబడిపోయి ఉన్నాను' అంటున్నాడు. లేకపోతే నాకు తెలిసి కూడా చాలా జరుగుతున్నాయి నాకు తెలియలేదన్న ఏదో. చాలా నాకు ఒక్కోసారి ఆదిత్య గారు మెత్తగా అనిపించిన కొంచెం అంటే జెన్యూనిటీ ఉండదు ఆయనలో. షుగర్ కోటెడ్ పర్సనే. ఆయన చెప్పాలనుకున్నది డైరెక్ట్‌గా చెప్పలేక, వెయ్యాలన్నోళ్ళని డైరెక్ట్‌గా వెయ్యలేక, ఎవరైతే తీసుకోగలరో నామినేషన్‌లు గాని, పాయింట్స్ గాని వాళ్ళనేస్తుంటాడు. ఇదో కైండ్ ఆఫ్ సేఫ్ గేమే అండి. అలా అనిపించింది నాకు ఆదిత్య గారిది. నెక్స్ట్ 'ప్రిస్మా టాస్క్' అని ఒకటి పెడతాడు. లెగిన్స్ ఏసుకొని దివాలాగా ర్యాంప్ వాక్ అంటారు. అందరూ బాగానే నడుస్తారు. సో, సూపర్ నడిచారు అందరన్నట్టు. మణికంఠ వచ్చి సంచాలక్ అనమాట దానికి. ఆహ్ ఓకే. అదయిపోద్ది. ఇంకా ఆ టాస్క్ గురించి ఏం చెప్తాం. ఆ తర్వాత మణికంఠ, సోనియా ఒక డిస్కషన్ ఉంటది. ఇతనేమంటా అంటే ఇతనిలో ఇతనిలో ఇదే భయం. అంటే అమ్మ! వస్తున్నావు మణికంఠ గురించి చెప్పేటప్పుడు. సోనియా గురించి దగ్గరికెళ్ళి ఏం చెప్తా అంటే, మన బాండింగ్‌కి, నామినేషన్‌కి మధ్య చిన్న డిఫరెన్స్ ఉంటది. దాన్ని డిఫరెన్షియేట్ చేసుకోవాలి మనము అన్నట్టు అంటాడు. అంటే ఏంటి? నెక్స్ట్ వీక్ నేను నిన్నెయబోతున్నా అని చెప్పడం నామినేషను. నెక్స్ట్ వీక్ నిన్నెయబోతున్నా అని చెప్పటం. అంటే అంటే ఆయన ఉద్దేశ్యం ఏంటంటే నేను నిన్ను నామినేట్ చేసినా నువ్వు నా మీద ఏం కోప్పడకక్కా అన్నట్టు. చెప్తా మన రిలేషన్‌లో తేడాలు రాకూడదు. ఇట్లా అన్నట్టు చెప్తా. అంటే సోనియా అది నాకు తెలీదురా. అక్కడ ఏమనిపిస్తే అక్కడ మాట్లాడతారా అన్నట్టు అంటది. ఏమన్నా సోనియాని నామినేట్ చేసి 2 పాయింట్లుగా చెప్తే ఆమె ఎందుకు ట్రిగ్గర్ అవ్వదు? నాకు సార్ చెప్తేనే ఆమె ఆ బ్రేక్ టైమ్‌లోనే ఆపుకోలేక మిగిలినోళ్ళ మీదకొచ్చి అరుస్తుంది. ఇంక మణికంఠ నామినేషన్ ఇస్తే ఎందుకు గమ్ముకుంటది? సోనియా చెప్పింది. ఆహ్, అని ఇంక సోనియా అంటది. "అసలు నువ్వేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావురా?" అంటే, "ఏం లేదక్క ఇదేను. నేను నిన్ను నామినేట్ నేను నిన్ను నేను నిన్ను నామినేట్ చేసే ప్రాసెస్‌లో ఉన్నాను. ముందే చెప్తున్నాను" అన్నట్టుంది వ్యవహారం. ఆ! ఒకవేళ అక్కడేసుకోవాలి గానీ ముందు చెప్పడం ఏంటి స్వామి? ఈ గేమ్ ప్లాన్ ఏంటో ఇదొక డిఫరెంట్ గేమ్ ప్లాన్ మహానుభావుడిది. ఆ తర్వాత ఆ! ఆ మాట అన్నాక అలా అంటే ఎలా అక్క నువ్వు? అలా అంటే నువ్వు అలా కోపంగా మాట్లాడితే ఎలా అక్క? ఈ సీజన్ మొత్తం నామినేట్ చేయకుండా ఉండాలా ఏంటి? అన్నట్టు అంటాడు. సో, నామినేషన్స్‌కి, పర్సనల్‌కి ఆ డిఫరెన్స్ ఉండాలి. నువ్వు అలా ఉంటే ఇంక నేను సీజన్ మొత్తం నామినేట్ చేయకుండా ఉండాలా ఏంది? నేను గాని, నువ్వు గాని ఎవరైనా సరే అన్నట్టు అంటాడు. అయితే మళ్ళా అంటాడు. "ఈ వీక్ నువ్వు సేవ్ అవుతావు అక్క" అన్నట్టు అంటాడు. ఆహ్, సోనియా నాకు దాని గురించి ఏం మాట్లాడాలని లేదురా. "అరేయ్! వదిలేయరా నన్ను ఐయామ్ సారీ రా" అన్నట్టు అంటుంది. ఆమె డిస్కంఫర్ట్‌గా ఉంది. మనోడేమో వదలడు. ఆ తర్వాత "అక్క నువ్వు చాలా బాగా చేసావక్క ర్యాంప్ వాక్" అంటున్నాడు. వెంటనే సోనియా, "అరేయ్! నేనెలా చేశానో నాకు తెలుసులేరా. ఎందుకురా నువ్వు బాలరాజు నా మైండ్ తింటావు" అన్నట్టు ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక తర్వాత ఆమె వెళ్ళిపోంగానే మళ్ళా మణికంఠ, నాకు నోరు ఆగదబ్బా! ఎందుకంటానో ఏమో పిచ్చి అబ్బా! నాకు నోరు ఆగదు అనుకుంటున్నాడు. ఆ తర్వాత పృథ్వీ, సోనియా, నిఖిల్, యష్మి ఈళ్ళు నలుగురు మాట్లాడుకుంటుంటే పృథ్వీ ఏదో ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాడు.
సో యష్మితో అలా మాట్లాడుతున్నాను, ఇలా మాట్లాడుతున్నాను అట్లా చెప్తా. యష్మితో అలా మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళ కోపం వచ్చింది. సంథింగ్ విష్ణుప్రియ గురించి అన్నట్టు అక్కడ కట్ చేశాడు డిస్కషను. విష్ణుప్రియ గురించి అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఏం మాట అంటాడు, షీ హ్యాస్ సమ్ ఫీలింగ్స్ ఆన్ మీ అన్నట్టు అంటాడు. ఆ! 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 అని మాట్లాడుకుంటా ఉంటారు. ఆ మాట్లాడేటప్పుడు నిఖిల్‌కి మైక్ సరిగ్గా ఉండదు, సోనియాకి మైక్ ఉండదు, యష్మికి మైక్ ఉండదు. అందరికి మైక్ వార్నింగ్ వస్తాయి. నిఖిల్ మైక్ సరిగ్గా ఏసుకో, సోనియా మైక్ సరిగ్గా ఏసుకో, యష్మి మైక్ సరిగ్గా ఏసుకో అని. ఓకేనా? ఈ మాట చెప్పినప్పుడు నబీల్ పక్కనలో ఉంటాడబ్బా. పొట్ట చెక్కలసల. ఏమన్నా సెన్స్ ఆఫ్ హ్యూమరా నబీల్‌ది. సూపర్ అసల. ప్రేరణ కరెక్ట్ పాయింట్స్ పెట్టింది నబీల్‌కి ఈరోజు. ఎందుకు హీరో ఇస్తున్నామని చెప్పడానికి. ఎక్స్ట్రార్డినరీ పాయింట్స్ అసలు ఎవ్వరు టచ్ చేయలే ఆ పాయింట్స్‌ని. ఎంతవరకు ఆయన ఫిజికల్ గేమ్ ఆడాడని నాకెందుకు ప్రేరణ నచ్చిందంటే, మళ్ళా అగైన్ అమ్మ మీ ఇంట్లో దిష్టి తీపించుకోండి. చాలామంది అనుకుంటారు నాలాగనే ప్రేరణ వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా చూస్తుంటే. ఎందుకు అనిపించిందండి, అందరూ ఆయన ఫిజికల్ గేమ్ ఆడాడన్నారు. ఫిజికల్ గేమ్ కాకుండా ఏ యాంగిల్స్ మిగిలినోళ్ళు ఫీల్ అయ్యారో మొత్తం ప్రేరణ చెప్పింది. అది. అది అబ్జర్వేషన్ అంటే. సూపర్ అంతే ప్రేరణ. ఆ! ఆ తర్వాత అక్కడ ప్రేరణ, విష్ణు, నబీల్ వీళ్ళందరూ మాట్లాడుకుంటారు కదా! వీళ్ళకి వార్నింగ్ వస్తాయి కదా! మైక్స్ ఏసుకోండి అని చెప్పి. వార్నింగ్ రాంగానే వెంటనే ఊ ఊ అనేది యాక్షన్ చేసి చూపిస్తుంటాడు ఆదిత్య గారికి. ఆయనేమో తేడాగా అట్లనే చూస్తుంటాడు అసల. ఒక్కోసారి ఆదిత్య గారిని చూస్తే అర్థం కాదు. ఆ! నబీల్ ఏమంటాడంటే, నేను సౌదీలో కల్లో ఉన్నాను. నేను సౌదీలో రోడ్డు పైన కబాబులు తింటున్నా. అక్కడికెలా వచ్చార్రా ఈ నిఖిల్, యష్మి వాళ్ళు? అక్కడికొచ్చారు. ఏందా అని చూస్తే ఈళ్ళెట్టొచ్చారా అని చూస్తే మళ్ళా వెంటనే మెలకు వచ్చేసరికి నిఖిల్ మైక్, యష్మి మైక్ అంటున్నాడు. ఓహో! అనుకున్నానప్పుడు. ఇప్పుడు మళ్ళా బయటపడ్డారన్నట్టు అంటాడు. అంటే నేను సరిగ్గా చెప్పలేకపోయా గానీ మామూలు కామెడీ కాదు ఆయన ఎక్స్‌ప్రెషను. వేరే లెవెలు విత్ ఎక్స్‌ప్రెషన్ అసలు నబీల్. అయితే అయిపోద్ది అంతటితో. ఇదంతా ఏంది నాగ్ సార్ ఆ ముందుది చూపిస్తాడు కదా! ఎంట్రీ అయ్యాక అది. తర్వాత నాగ్ సార్ వచ్చి అందరి కంటెస్టెంట్స్‌ని పిలుస్తాడు. సీత యాజ్ యూజువల్ సీత దగ్గర ఇయున్నాయిలే. యూ ఆర్ లుకింగ్ ఎక్సలెంట్ సార్ అని అంటది. యూ ఆర్ లుకింగ్ కూల్ అంటది. అట్నే ప్రతి వీక్ ఒక కంటెస్టెంట్ వెళ్ళేటప్పుడు ఏడ్చిద్దబ్బా ఈ అమ్మాయి. ఈ వారం గాని ఏడ్చిందంటే సోనియా వెళ్ళిందని ఫేకస్తే ఫేకోభ్యః అనుకోవాల్సిందే సీతని. నేను అనుకోవటం లేదు. రియల్‌గా ఉంటదని అనుకుంటున్నాను. ప్రతి 3 వారాలు ఏడ్చింది. ఇది 4గో వారం. సోనియా వెళ్ళేటప్పుడు కూడా సీత గాని ఏడిచిందంటే ఇంకంతే సంగతులింక. ఆమెకేమో 4 పాయింట్లు డౌన్ అయినట్టే. ఎందుకంటే ఆ మెంటాలిటీ కాదు ఆమెది. ఆల్రెడీ కామెంట్ చేసింది కాబట్టి సోనియా మీద. రైట్. యూ ఆర్ లుకింగ్ కూల్ సార్ అంటది. అనంగానే నాకు సార్ ఐ యామ్ నాట్ లుకింగ్ కూల్. మీకు అలా అనిపిస్తున్నానా? ఎంత సీరియస్‌గా ఉన్నాను అన్నట్టు ఒక ఎక్స్‌ప్రెషన్ మార్చంగానే అందరూ గజగజ. లేదులే కూల్‌గానే ఉన్నాలే కూర్చోండి అన్నట్టు అంటాడు మళ్ళా. ఆ తర్వాత నాకు సార్ యష్మిని లేపి ఎంతమంది బాయ్స్ ఉన్నారు, ఎంతమంది గర్ల్స్ ఉన్నారమ్మా ఇక్కడంటే 5 బాయ్స్ 6 గర్ల్స్ సార్ అన్నట్టు. ఇప్పుడు లెక్కబెట్టి చెప్తున్నావా అంటాడు. మీరు గాని అబ్జర్వ్ చేస్తే ఆ సీన్‌లో గూడా నాకు సార్ ఎందుకు అడిగాడో గూడా ఆమెకి అర్థం కాల. అదే నేను చాలా సార్లు చెప్పా. యష్మి తప్పు చేసినప్పుడు తప్పు చెప్పొచ్చు కానీ మణికంఠని బాయ్ కాదు అన్నది ఆమె ఉద్దేశ్యం కాదు. అసలు ఆమె రిజిస్టర్ అవ్వల. పృథ్వీ చెప్పింది కూడా అదే ఆమె చెప్పింది ఈరోజు. బట్ నాకు సార్ ఇక్కడ అడగడానికి కారణం ఏందంటే, నువ్వు మనీని బాయ్ కింద లెక్కేయలేదు కదా అన్నట్టు. సో ఆమె అసలు ఆ జోన్‌లో లేదు. ఆమె ఏదో ఉంది. నేను మనిషి లెక్కలో వేసుకోవట్లే అట్లా ఆమె సెన్స్. సో ఎంత లేకపోతే మదర్ ప్రామిస్ అని ఒక వర్డ్ యూజ్ చేస్తది అనిపించింది నాకు. ఓకేనా? హ్మ్. అంటే ఏం సార్ అలా అడుగుతున్నారంటే, దానికి ఉందిలే కథ తర్వాత మాట్లాడతాలే అన్నట్టు అంటారు నాకు సార్. తర్వాత ఇక్కడ హీరో, జీరో గేమ్ పెడతారు. మణికంఠ హీరో వచ్చి సీతకిస్తాడు. ఎందుకంటే చాలా క్లారిటీ ఆఫ్ థాట్స్ ఉంటది సార్. మంచి లీడర్‌షిప్ స్కిల్స్ ఉంటది. ఈక్వల్ ఛాన్సెస్ ఇస్తది సార్ టీమ్‌లో. మా నిఖిల్‌లాగా గాదు అని మనసులో మాట అది. బయటికి చెప్పడు గానీ, ఆయన ఈక్వల్ ఛాన్సెస్ ఉండవు. ఆయన ఛాన్సెస్ అన్నీ పృథ్వీకి, సోనియాకే. బట్ ఇక్కడ ఈక్వల్ ఛాన్సెస్ దొరుకుతాయి అన్నట్టు చెప్పాడు. కొంత మనశ్శాంతి కూడా దొరికిద్ది అనుకోని ఉంటాను మనసులో. అక్కడుంటే అమ్మో అని. చూడండి మణికంఠ ఇక్కడికొచ్చాక చక్కగా నవ్వుతున్నాడు. బెడ్ మీద మాట్లాడుతున్నాడు. ఆ ప్లేఫుల్‌నెస్ కనిపిస్తది కాంతార టీమ్‌లో. అక్కడ లేస్తే ఒకరి గురించి చెప్పుకోవటం, లేస్తే ఏందో భయంకరమైన డిస్కషన్‌లు ఎవరిని బ్యాట్ చేద్దాం ఇట్లా ఉంటాయి వ్యవహారాలు. ఓకే. అందుకే ప్లేఫుల్‌గా ఉండే టీమ్‌తో ఉండాలెప్పుడు. నెక్స్ట్ మణికంఠ జీరో వచ్చి నైనికాకిస్తాడు. ఏమంటంటే వీక్ 1లో ఉన్నంత క్లియర్‌గా ఇప్పుడు లేదు సార్ తను. గ్రాడ్యువల్‌గా వేరే వాళ్ళ గేమ్ ఇంక్రీజ్ అవుతుంది. తిని గేమ్ ఏమో డిక్రీజ్ అవుతుంది. కరెక్ట్‌గా చెప్పాడు కదా! నిజంగా వేరే వాళ్ళందరూ ముందుకెళ్తున్నారు. ఆ ముందుకెళ్ళే వాళ్ళలో మణికంఠ కూడా ఉన్నాడు. మణికంఠ కూడా ఉన్నాడు. ఈమె గేమ్ డిక్రీజ్ అవుతుంది. ఏదో ఆలోచనలో ఉంటుంది.
సో అంటే నాకు సార్ వెంటనే 200% కరెక్ట్గా చెప్పావు మనకంట, ఆమె ఏంటో ఓవర్ థింక్ చేస్తున్నావు అన్నట్టు. ఎందుకమ్మా ఓవర్ థింక్ చేస్తున్నావు? ఎందుకు అన్నెసరీగా నీకు నువ్వే ఆలోచనలన్నీ పొదును పెట్టుకొని ఎందుకు నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటావు? ప్రజెంట్ మూమెంట్లో ఉండు. లివ్ ఇన్ ప్రజెంట్ మూమెంట్. ఎందుకు నువ్వు పాస్ట్ గురించి ఇవన్నీ గురించి అన్నట్టు చెప్పాడు. ఇది ఇక్కడ బిగ్ బాస్ థాట్ ప్రాసెస్, బిగ్ బాస్ స్క్రిప్ట్ ప్రకారం చూస్తే, సో నువ్వు గేమ్ ఆడటం లేదు నాకు అలానే అనిపించింది అంటే నైనిక గురించి మిగిలిన వాళ్ళకి నామినేషన్ పాయింట్ ఇచ్చినట్టు అందరూ. ఇప్పుడు నాగ్ సార్ మాటలే వాళ్ళు చాలా ఇదిగా తీసుకుంటారు. సో నాగ్ సార్ నైనిక గురించి నీ ఆట బాగలేదని నాగ్ సార్ కూడా చెప్పారు కదా, సో అని సేఫ్గా నెక్స్ట్ వీక్ నైనిక నామినేషన్లో తేవాలనుకుంటున్నాడు బిగ్ బాస్. దట్స్ ఇట్. తేవాలనుకోవటమైంది. ఆమె వెళ్ళిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరంలా. నెక్స్ట్ వీక్ నామినేషన్ వరకు అయితే ఉంటుంది ఆమె. నామినేషన్ పాయింట్ అందించాడు అంతే నాగ్ సార్. కరెక్టే. మణికంఠ భుజాల మీదుగా గన్ను కాల్చాడు నైనిక మీదకి. కరెక్టే, మణికంఠ చెప్పింది అసలు ఆమె ఏం ఆడటం లేదు అని. తర్వాత యష్మి. హీరో వచ్చి నబీల్. ఎందుకంటే ఎలాంటి గేమ్ అయినా 100% ఇస్తాడు సార్. తర్వాత ఎవరినైనా చాలా అంటే ఎటువంటి గేమ్ అయినా బాగా ఆడతాడంటే, నువ్వెందుకు ఆడటం లేదు అంటే, ఆడటానికి ట్రై చేస్తావు సార్, ఒకానొక రోజు నేను నబీల్నే ఓడిస్తాను సార్ అన్నట్టు అంటది. సో ఎవరినన్నా చూస్తా అల్లాకపోతున్నావా ఏంది అన్నట్టు అంటాడు. అంటే ఏంటి, సోనియా ఏం మధ్య జరిగిన నీ మనసు అదేంది నీ ధ్యాసంతా నిఖిల్ అండ్ పృథ్వీ మీద ఉంది కదా, నా ఆట ఏం కనపడిద్ది అన్నది కదా, దాని గురించి అనమాట. అయితే యష్మి 0 వచ్చి నైనికాకి. కాన్ఫిడెన్స్ కనిపించడం లేదు. సో ఒపీనియన్స్ కూడా గట్టిగా మాట్లాడటం లేదు. చూసారా, నాకు సార్ ఆ మాట అనగానే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. అదే నేను చెప్పేది, ఇవన్నీ బీబీ టాక్టిక్స్. ఇప్పుడు నైనిక నువ్వు ఆడటం లేదు, నువ్వు 0 ఆట అనగానే నెక్స్ట్ వచ్చిన యష్మి 0 నైనికాకే వేసింది. ఇంకెవరు ఏమనలేరు. అక్కడ నాకు సార్ అన్నది బుల్లెట్ పాయింట్. ఇదే ప్రభావితం చేయటం అంటే. బీబీలో ఇటువంటి చమక్కలు చాలా ఉంటాయి. అంత పద్ధతిగా జరిగినట్టు ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే ఎక్కువ స్టాంపులు పడతాయి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే నామినేషన్లో తెప్పించుకోగలరు. అది ఒక మైండ్ గేమ్. ఆ గేమ్ని అర్థం చేసుకుంటే నా వీడియోస్ మీకు నాకు నచ్చుతాయి. ఎందుకంటే నేను ఎప్పుడు అదే గేమ్లో ఉండి నా వీడియోస్ ఉంటాయి. సో మీకేమో జస్ట్ అలా అలా వెళ్ళిపోవాలి. ఏందోలే, సారీ. రైట్. నెక్స్ట్ నబీల్ రాగానే క్లాప్స్ కొడతారు అందరూ. సో నబీల్ ఆటకి క్లాప్స్, నబీల్ని ఇమిటేషన్కి కూడా క్లాప్స్. అయ్యా ఏమన్నా క్లాప్సా అసలు? ఏమన్నా ఇమిటేట్ చేశాడా ఎవరిని? ఆదిత్య గారిని అన్నట్టు. తర్వాత నబీల్ వచ్చి హీరో, పృథ్వీ ఏమిస్తా అంటే ఎండ్యూరెన్స్ టాస్క్లో 100% ఇచ్చాడు సార్. మీరు ఏవైతే వర్డ్స్ జారొద్దన్నారో వాటిని కరెక్ట్ చేసుకున్నారు సార్ అంటాడు. చాలా మంచిగా అనిపించింది నాకు నబీల్ పృథ్వీకి ఇవ్వటం. ఎందుకంటే ఇద్దరు గేమ్ ఆడేటప్పుడు అది బలమైన గేమ్ అయినప్పుడు ఆపోజిట్ వాళ్ళకే తెలిసింది అది ఎంత కష్టమైన గేమ్ అని. సో చాలా బాగా ఆడాడు పృథ్వీ. నాకు సార్ అంటే చిరునవ్వు చెరగల అసలు ప్లస్ ఎక్కువ కష్టపడ్డట్టు కూడా లేడు. సో అది. ఆ తర్వాత పృథ్వీ గురించి ఆ మాట నిజంగా పృథ్వీ నాకు కూడా నువ్వు చాలా బాగా అనిపించావు. యు ఆర్ జస్ట్ బికమింగ్ మై డోపింగ్ మ్యాన్ అన్నట్టు అంటాడు. విష్ణుప్రియ కొడుతుంది కదా డైలాగు, దాన్ని యూజ్ చేస్తాడనమాట. ఇంకా విష్ణుప్రియ పెద్దగా నవ్వుతుంటుంది. ఏందమ్మా విష్ణు నవ్వుతున్నావంటే ఏం లేదు సార్ అది ఇది అన్నట్టు అంటది. వీళ్ళ గురించి చర్చ జరగాలని కోరుకుంటున్నారు వాళ్ళు. ఇంకేం చేస్తాం అది. తర్వాత నబీల్ వచ్చి 0 వచ్చి మనీకి ఇస్తాడు. ఎందుకంటే ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళలోనే నెగిటివ్ చేసి నామినేట్ చేస్తాడు, దానితో క్లారిటీ మిస్ అయ్యిద్ది అన్నట్టు అంటాడు. అయితే ఇక్కడ నాకు ఒకటి అర్థం కాదు అంటే, ఈ విషయంలో మనం మనీని ఎప్పుడు నెగిటివ్గానే అనుకుంటాం, కానీ ఇప్పుడు హౌస్లో వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఏం కాదుగా. హౌస్లో వాళ్ళందరూ గేమ్ ఆడుతున్నారు లేగా. ఏ పాయింట్లో అయినా ఎవరికైనా ఒకరిని నామినేట్ చేయాలిగా. నాకు ఎందుకో ఈ విషయంలో మనీ చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. నేను అందరితో బాగానే ఉంటాను, కాకపోతే నేను ఎవరినైనా ఇద్దరిని చేయాలనుకున్నప్పుడు ఆ ఇద్దరిని లీస్ట్ ప్రయారిటీ చెక్ చేసుకొని గేమ్ పరంగా వీళ్ళు సరిగా లేదు కాబట్టి ఇస్తాను. నా దరిద్రం ఏంటంటే ఆ ఇద్దరితో నేను ముందు బాగా మాట్లాడుంటా కాబట్టి అలా అనిపిస్తుంది అంటాడు. కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అది. ఇప్పుడు ఎవరితో అయితే బాగా మాట్లాడతాడో వాళ్ళే వెళ్ళిపోవాలని కోరుకుంటారు అంటే, ఇప్పుడు ఒకవేళ నబీల్ వచ్చి రేపు మనీని వేస్తాడబ్బా నామినేషన్లో, నువ్వు మనీతో చాలా బాగా మాట్లాడుతున్నావుగా, నువ్వు సోనియాతో బాగా మాట్లాడలేకపోతున్నావు, లేకపోతే ఇంకొకరితో బాగా మాట్లాడలేకపోతున్నావు, ప్రతిసారి వాళ్ళని వేయలేంగా. సో అట్లా అనిపించింది.
దీన్ని 2 రకాలుగా తీసుకోవచ్చు. మనీ క్యారెక్టర్ కొంచెం భయపెట్టే విధంగానే ఉంటదిలే. ఎగ్జాంపుల్ ఫస్ట్ రోజు చూసాంగా సోనియా దగ్గరికెళ్ళి ఆ కన్వర్జేషన్‌లో పాయింట్సే చెప్తాడు మహానుభావుడు. అది మరీ విచిత్రం అనిపిస్తది. అది చాలా మందికి జరిగింది కాబట్టి ఆ భయం ఉంటది. దాన్ని జస్టిఫైయింగ్‌గా అంటే ఇతని దగ్గర ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ ఉంటదబ్బా! నువ్వే క్వెషన్ అయినా అడుగు డిక్షనరీలో ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ ఉంటది. అసలు ఎక్కడ తడబడ్డు. సో, ఆ లెవెల్ అనమాట. ఎవర్రా? ఆ! తర్వాత ఆ! అనంగానే ఎగ్జాంపుల్ వీడియోస్ చూపిస్తాడు. మరి నీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదంటే అది ఆ సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకునే వీడియోస్ ఉంటాయి కదా! 2 వీడియోస్ ఉంటాయి వరుసగా. 2 చూపిస్తాడు. సో, నాలో ఉన్న మెంటల్ గేమ్ ఏమో నాలో ఉన్న మెంటల్ స్టెబిలిటీ ఏమో సోనియాకుంది. నాలో ఉన్న ఫిజికల్ స్టెబిలిటీ ఏమో పృథ్వీకుంది కాబట్టి నేనెళ్తున్నాను అని చెప్పింది. నేనే సాక్రిఫైస్ చేస్తా అన్నది. ఇక్కడ తెలివిగా ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి ఆయనయి. నిఖిల్ ఆయన ఏదైతే చెప్పాడో అది చాలా మందికి కామెడీగా అనిపిస్తుంది గానీ, ఆయన ఏమంటా అంటే, నిఖిల్‌ని డౌన్ చేయకూడదని నేనెళ్ళాను అంటాడు ఒకసారి ఈ కన్వర్జేషన్‌లో. నిఖిల్‌ని డౌన్ చేయకూడదని నువ్వెళ్ళటం ఏంది అంటాడు. బట్ మనకది కామెడీగా అనిపించినా, నిఖిల్‌కి, మనీకి ఒక కన్వర్జేషన్ అయిద్ది. అది ఫుల్ లెంగ్త్ కన్వర్జేషన్ చూపిస్తే చాలా క్లారిటీ వస్తది. దాంట్లో అంటాడు నిఖిల్, "ఏమోరా నేను సరిగ్గా ఆడలేకపోయానదంటే, రేయ్ నువ్వు అలా డౌన్ అవ్వొద్దురా. నువ్వు అలా డౌన్ అయితే ఎట్రా? నువ్వు మెయిన్ లీడర్‌షిప్ నువ్వుండాలి. మిగిలినోళ్ళు ఉండాలి. అవసరమైతే నేనెళ్తాలే" అన్నట్టు అంటాడు పాపం ఆయన. దాన్ని కంఫర్టబుల్‌గా పక్కన పెడుతున్నారు. ఇప్పుడేందంటే మనీకి పడాలి. పడాలి. అందువల్ల. సో, ఆ సీక్వెన్స్ మొత్తం చూపిస్తే ఓకే. దాంట్లో ప్రేరణ ఆ వీడియోస్ అన్నీ చూపించాక ప్రేరణని అడుగుతాడు. అమ్మ ప్రేరణ ఇప్పుడేమనిపిస్తుంది నీకు అని. చూసావంటే, అవును సార్ నేను అనవసరంగా వీడికి సపోర్ట్ ఎళ్ళాను సార్ అన్నట్టు అనుకుంటుందామె. కానీ మొత్తం వీడియోస్ ఏస్తే కొంచెం క్లారిటీ వచ్చేది. ఓకేనా? తర్వాత ఆ! దానికి ఎక్స్‌ప్లనేషన్ చెప్తాడు. నాకు థాట్స్ కంట్రోల్ కావటం లేదు సార్. సో, అంటే నాకు సార్ భలే మాట చెప్తారు. లిజన్ టు యువర్ సెల్ఫ్. లిజన్ టు యువర్ థాట్స్. నువ్విప్పుడు ఆదిత్యని స్వాప్ చేసావుగా. అంటే అది నీ డెసిషనేగా అంటాడు. అంటే ఇక్కడ నాకు సార్ చెప్పింది మనీ అర్థం చేసుకోవాలంటే, వాళ్ళు ఎంతమంది చెప్పినా నువ్వు ఫైట్ చెయి. వాళ్ళేదో అనుకుంటారని కాదు. అంత ఈజీగా నువ్వు గివ్ అప్ చేయకు. ఆదిత్య విషయంలో నువ్వు అంత స్ట్రాంగ్‌గా చెప్పినప్పుడు ఎలా? నువ్వు కూడా చెప్పాల్సిందే అన్నట్టు. ఓకేనా? ఇంకా నా ఇటొస్తున్నాయి సార్ థాట్స్ మారిపోతున్నాయి అని ఏదో చెప్తాడిక. ఓకేనా? తర్వాత ఆదిత్య. ఆదిత్య హీరో వచ్చి నిఖిల్‌కిస్తాడు. ఫిజికల్ అయినా, మెంటల్ అయినా సూపర్ ఆడుతున్నావు అంటాడు. ఇదే ఇక్కడ. యాక్చువల్‌గా ఆదిత్యకి నిఖిల్ నచ్చడు. కానీ ఇస్తాడు. ఆయనదొక డిఫరెంట్ ఈక్వేషను. తర్వాత జీరో వచ్చి మణికంఠ. నాకు వాడంటే ఇష్టమే. ఒక టీమ్ ప్లేయర్‌గా మాత్రం నేను చూడలేదు అన్నట్టు అంటాడు. ఇప్పుడు లాస్ట్ టైమ్ అంతా మాట్లాడుకుంది నిఖిల్ చేసింది బాగలేదని. చర్చంతా. హీరో వచ్చి నిఖిల్‌కి ఇచ్చాడు. ఈయన చూడండి. ఈయన అసలు మామూలు ట్విస్టులు కాదు ఈయన. ఆర్‌జే శేఖర్ భాషతో బాగుంది. శేఖర్ భాష అనేస్తాడు. ఆయన మాత్రం బాగానే తప్పించుకుంటున్నాడు ఎలిమినేషన్స్. తర్వాత నైనిక. నైనిక వచ్చి హీరో సీతకిస్తది. ఎమోషనల్లీ వీక్ అంటారు గానీ సార్ సీతని, ఆ ఎమోషనల్‌తోనే అంత స్ట్రాంగ్ ఆడిద్ది. నాలాగా డీవియేట్ అవ్వదు. అంటే నాకు సార్ అంతకుముందే డీవియేట్ అయ్యిద్ది అన్నాడుగా. నాలాగా డీవియేట్ అవ్వదన్నట్టు చెప్తది. జీరో వచ్చి మణికంఠకి. ఎందుకంటే నువ్వు ఆటని సాక్రిఫైస్ చేశావు కాబట్టి ఇంకా గట్టిగా ఆడాల్సింది. ఇది కూడా నాకు సార్ ఇచ్చిన పాయింటే. ఆట సాక్రిఫైస్ చేసావు 2 వీడియోస్ ఏసారుగా ఖతం. మొత్తం మారిపోద్దింక. సో, అదే మణికంఠది అసలు ఎలా తప్పు? మీరందరూ మణికంఠని ఎందుకు తప్పన్నారు? ప్లే ద వీడియోస్ ప్లీజ్ అని మణికంఠకి ఫేవర్‌గా ఉన్న వీడియోస్ ఏసారనుకో, మణికంఠ సాక్రిఫైస్ చేయలేదన్న పాయింట్ మీద అసలు పడవు. అట్లా, అట్లా ఉంటది స్క్రీన్ ప్లే. హ్మ్. తర్వాత ప్రేరణ. ప్రేరణ వచ్చి హీరో నబీల్ అంటది. ఇక్కడ చెప్పిద్దయ్యా పాయింట్లు చిన్న లైన్సే గానీ, ఎందుకు హీరో అంటే, వాళ్ళు ఒక ఫన్ ఉంటది సార్. వాళ్ళు ఒక చైల్డ్ ఉంటాడు. వాళ్ళు గేమ్ డెడికేషన్ ఉంటది. వాడు ఫిజికల్ గేమ్స్ ఆడతాడు. వీటన్నిటికి మించి వాడు ఒక మంచి హ్యూమన్ బీయింగ్ సార్ అంటది. అంటే అయితే లీడర్‌షిప్ క్వాలిటీస్ మాత్రం సరిగ్గా లేవు గదా! అంటాడు. ఎందుకని ప్రేరణ విషయంలో ఆ సౌండ్ స్టార్స్‌లో కొంచెము ఇది జేస్తాడు. తర్వాత నబీల్ గూడా పాపం ఫీల్ అవుతాడు. నాకు సార్ అంటాడు. అంటే సేమ్ టీమ్‌లో ఉండి పక్క టీమ్ వాళ్ళని గెలిపిస్తే నీకు మంచి పేరొస్తదని అలా జేసావా అన్నట్టు. అంటే దీని మూలాన ఏమైంది? ఆ గేమ్ గూడా కాంతారా టీమ్ గెలిచినట్టే నబీల్ వల్ల ఆ పాయింట్ అటు పోయింది అని. గేమ్ గెలిచిన శక్తి అయినా మూట్లో 2 గేమ్‌లు వాళ్ళు, ఒక గేమ్ వాళ్ళు. నాకు సార్ ఈరోజు స్టేట్మెంట్‌తో కాంతారా 2 గేమ్‌లు, 2 వైల్డ్ కార్డులు వీళ్ళే తెచ్చినట్టు. అంటే నబీల్ రాంగ్ డెసిషన్ ఇచ్చినట్టుగా చెప్తా దాన్ని ఫన్నీ వేలో అంటాడు. అంటే అలా రాంగ్ డెసిషన్ ఇచ్చాడు గదా! నీ విషయంలో సంచాలకుగా అన్నట్టు అంటాడు. అన్ని పాజిటివ్ క్వాలిటీస్ చెప్తుంది గదా ప్రేరణ.
సార్ అది చైల్డిష్ సార్, అంతే సార్, కిడ్ సార్ ఆడు. అది అది వాడికి ఎలా వినపడిందో ఏమో, నేను మాత్రం ఆ సౌండ్ చేస్తే వాడు వేరే సౌండ్ అనుకున్నాడు అన్నట్టు చెప్తది. చెప్తే ఆ తర్వాత ఓకే. ఫెయిల్డ్ యాజ్ సంచాలక్ అంటావు. అంతే. ఈ ఫెయిల్డ్ యాజ్ సంచాలక్‌నా? లేకపోతే ఈ ఫెయిల్డ్ యాజ్ పర్సన్‌గా కూడా ఫెయిల్ అయ్యాడమ్మా అన్నట్టు అంటాడు. ఇది ఎవరికి కనెక్టింగ్ పాయింటు? సోనియాకి కనెక్టింగ్ పాయింట్. నో, 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 నో. ఐ వోంట్ అగ్రీ సార్. హి హి వోంట్ ఫెయిల్. హి డిడ్ంట్ ఫెయిల్ యాజ్ ఎ పర్సన్ అన్నట్టు అంటది. అన్నాక మరి కొంతమంది అంటున్నారు కదమ్మా అంటే, నో వే సార్. అది జడ్జిమెంట్ ప్రాబ్లమ్ అన్నట్టు అంటది. ఇది కూడా డైరెక్ట్ సిక్సరే సోనియాకి. చెప్పేదేంది డైరెక్ట్‌గా ఆమెను అనలేక ఇండైరెక్ట్ కన్వర్జేషన్‌లో అన్నాడు నాకు సార్ ఈరోజు. ఆ తర్వాత చెప్పింది ఈసారి నబీల్ గురించి. తర్వాత 0 వచ్చి నిఖిల్‌కి. ఇక్కడ 2 హైలైట్‌లే అసల. ఏమన్నా చెప్పిందా? ఆ మొత్తం మన జనాల యొక్క అభిప్రాయాలను చెప్పింది ఈ అమ్మాయి. సార్ నిఖిల్ పప్పులాగా ఆడుతున్నాడు. స్ట్రాటజీ ఏమన్నా ఉందా అసల? అంటే ఒకటి పప్పులాగన్నా ఆడుతుండాలి. రెండోది స్ట్రాటజీ అన్నా చేస్తుండాలి అన్నట్టు అన్నాడు. ఈమె చాలా కరెక్ట్‌గా చెప్పిందనిపించింది. చాలామందికి ఒక డౌట్ కూడా ఉంది. నిఖిల్ సోనియాని స్ట్రాంగ్ అనుకోని, సోనియాకి అగెనిస్ట్ పోతే మనము ఇది కాలేమనుకోని, ఈయన సోనియాతో చేసిన బిహేవియర్ వల్ల, అంటే సోనియా అంటే ఏదో భయం ఉన్నట్టు అలా చేయటం వల్ల సగమైన వల్ల ఎక్కువ నెగటివిటీ వచ్చింది. ఈయన అంటే ప్రతిదానికి సూపర్ రా, అసలు నువ్వు సూపర్ స్ట్రాంగ్ రా అని అట్లా అనటం వల్ల, ఇప్పుడు ఒకటి ఆమె చేసే యాక్షన్స్ వల్ల కొంత కోపం వస్తుంది. ఈయన ఇంకా ఎక్స్ట్రా మాట్లాడటం వల్ల మండుతున్న మంటలో కిరోసిన్ వేసినట్టు. సో ఇంకొంచెం ఎక్కువ ప్రొజెక్ట్ చేసి ఈ సోనియా బయటికి వెళ్ళిపోవడానికి కూడా కారణమయ్యాడేమో అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. మోర్ ఓవర్ ఈ వారం సోనియా వెళ్ళిపోవడానికి కూడా ఇండైరెక్ట్ కారణము ఇతనే. అంటే మనం లాజికల్‌గా థింక్ చేస్తే ఆయనకు ఒక ఛాన్స్ వచ్చినప్పుడు నైనిగాడిని సేవ్ చేస్తాడు. సోనియాని సేవ్ చేసాడనుకో అయిపోయిద్దిగా. బట్ అక్కడ మళ్ళా అక్కడ కొంచెం డిఫరెంట్ గేమ్ ఆడాడు. సోనియా సూపర్ స్ట్రాంగ్ కదా వెళ్ళదనుకున్నాడా అనేది ఒకటి. అందుకే ఈమె చెప్పిన 2 పాయింట్లలో నిఖిల్‌ని చూడొచ్చనమాట. పప్పులాగా ఆడటం అంటే, అరే నీకు ఛాన్స్ వచ్చినప్పుడు నీ ఫ్రెండ్‌ని సేవ్ చేసుకోవాలి గానీ నైనికాని ఎలా సేవ్ చేస్తావురా? అది పప్పులాగా ఆడావనేది ఒకటి. పప్పులాగా ఉండే స్ట్రాటజీ ఏమన్నా ఉందా అని ప్రేరణ చెప్పిన సెకండ్ పాయింట్‌లో ఆలోచిస్తే, నిజంగా స్ట్రాటజీ ఏమన్నా ఉందా నిఖిల్ దాంట్లో? ఫస్ట్ ఏమో అభయ్ వెళ్ళిపోయాడు ఈయన వల్ల. మామ నేను స్ట్రాంగ్ కాదురా, నేను కూడా ఇద్దరు వెళ్ళాలి ఒకరు సాక్రిఫైస్ అంటే నేను స్ట్రాంగ్ కాదురా అన్నాడని అభయ్ తర్వాత ఇంటర్వ్యూలో చెప్పాడు. అట్నే ఇప్పుడొచ్చి సోనియాని సేవ్ చేయలా. ఇది స్ట్రాటజీనా పప్పా అన్నందుకు ఆ 2 డీవియేషన్స్ అనిపించినాయి నాకు గూడా. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ కోసం అందరం యునైటెడ్‌గా ఉండాలి, యూనిఫైడ్‌గా ఉండాలి, యూనిట్‌తో ఉండాలని చెప్పి నువ్వేం చేసావు? స్మార్ట్ ప్లే ఆడబోయాడు. అది స్మార్ట్ ప్లేనా? స్మార్ట్ ప్లే కాదులే అది పప్పు గేమ్‌లే అన్నట్టు నాకు సార్ అంటాడు. అని క్లాన్ టు క్లాన్ అన్నాడు సార్ అసల. ఏం మనిషి సార్? మొత్తం ఇదైపోయింది అక్కడ మాకు అన్నట్టు చెప్పింది. ఆ తర్వాత నాకు సార్ నువ్వు కూర్చోమ్మ ప్రేరణ నేను మాట్లాడతానని ఇంకా స్టార్ట్ చేశాడు. ఈయన ఈయన మామూలుగా ఏంటి ఏమి నాన్న అంటాడు కదా. ఏం నాన్న ఎందుకలా చేసావు? ఏం నాన్న ఏం కన్నా అంటాడు కదా నిఖిల్. ఏం నాన్న ఎందుకలా చేసావు అంటే అప్పుడేం చెప్తాడు, సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ టాస్క్‌లో అసలు నువ్వు నబీల్‌ని ఎలా తీసేసావు? సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అంటే ఫిట్‌గా ఉండేవాళ్ళు ఉండాలని. అన్‌ఫిట్ వాళ్ళని తీయాలి కదా అంటే మళ్ళా అదే సోది. అదనుకున్నాం సార్, ఇదనుకున్నాం సార్ అంటే నువ్వు కరెక్ట్‌గా చెప్పు అంటే నేను కొంచెం మిస్‌బ్యాలెన్స్ అయ్యాను సార్ అన్నట్టు అంటాడు ఇంక చివరికి. అన్నాక నువ్వు మిస్‌బ్యాలెన్స్ అవ్వడానికి ఏ మిస్ అయినా కారణమైందా అన్నప్పుడు ఇంక ప్రేరణ నవ్వుకుంటా ఉంటది కిందకి. మామూలు నవ్వు కాదది. నవ్వు ఆపుకుంటున్నావు కదా అన్నట్టుంది. అంటే చివరికి నాకు సార్ అలా పాయింట్స్ ఇస్తున్నా, అయ్యా నువ్వు హోస్ట్‌గా ఏం చేసినా, మిగిలినోళ్ళు ఏం చేసినా నా గేమ్ మాత్రం సోనియా వల్ల పాడవలేదు. సో దీంట్లో అయితే నా తప్పు ఎవరిది తప్పు లేదు, నాదే తప్పు అన్నట్టు చెప్పాడు. ఈ మాట డైరెక్ట్‌గా అనలేదులే మైండ్‌లో. నువ్వేమన్నాను నేను మాత్రం సోనియాని డేర్ చేయనయ్యా అనుకున్నాడు మనసులో. ఎవరిది తప్పు లేదు సార్, ఇది నాదే తప్పు అన్నట్టు అన్నాడు. అప్పుడు సీత మీకేమనిపిస్తుందమ్మా అని అడుగుతాను నాకు సార్. సార్ ఇతను చాలా స్ట్రాంగ్ అనుకున్నాను నేను ఇనీషియల్‌గా. సో ఈజీగా ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోతాడు సార్. వచ్చి ఒక మాట చెప్తాడు. ఆ లోపలికెళ్ళి మళ్ళా ఇంకో మాటతో వస్తాడు. అక్కడ సోనియా వాళ్ళతోనో, వేరే వాళ్ళతోనో మాట్లాడాక ఈయన థాట్ ప్రాసెస్ మారిద్ది సార్. సో అసలు జీరో సార్ ఇతను. అసలు డెసిషన్ మేకింగే ఉండదు. ప్రతి డెసిషన్‌లో సోనియా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తది ఇతన్ని అన్నట్టు చెప్పేసిద్దామె. ఆ! ఆ తర్వాత నాకు సార్ కూడా క్లాస్ ఇస్తాడు. నువ్వు ఒక మనిషి దగ్గర ఒక మాట, ఇంకో మనిషి దగ్గర ఒక మాట, ఇంకో మనిషి దగ్గర అందరిని మంచిగా ఉండేటట్టు నువ్వు చూడొద్దు. చివరికి అలా చెప్తే నారదుడివి అయిపోతావు అన్నట్టు అంటాడు. ఆ తర్వాత నీ క్లాన్‌కి అసలు జనాలు ఎందుకు రావట్లేదో తెలుసా? సో ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నావు నువ్వు.
అన్నట్టు చెప్తాడు. ఓకేనా? ఇక్కడ ఎందుకు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నాడా నిఖిల్ అని అడిగితే యునానిమస్‌గా యెస్ అంటారు. చూసారా? చూసారా? అన్నట్టు అంటాడు. తర్వాత సోనియా. సోనియాకొచ్చేసరికి హీరో పృథ్వీ. రాను రాను చాలా ప్రోగ్రెస్ అవుతున్నాడు. చాలా హ్మ్, బాల్ టాస్ కూడా బాగా ఆడాడు. బెలూన్ టాస్కు అని చెప్తది. జీరో ఏందంటే మణికంఠ. నేను సపోర్ట్‌గా ఉందాం అనుకున్నాను. ఇతని విషయంలో మిగిలినోళ్ళతో కూడా డిఫర్ అయ్యి ఇతనికి సపోర్ట్‌గా ఉందనుకున్నాను. కానీ తప్పులు దొరకబట్టడం కోసమే మాట్లాడతాడు ఇతను. కామ్‌గా ఉన్నప్పుడు వచ్చేసరికి ఏదేదో మాట్లాడతాడు. మోర్ ఓవర్ ప్లాన్‌కి అగైనెస్ట్‌గా ఆడాడు అన్నట్టు చెప్తది. ప్లాన్‌కి కూడా అగైనెస్ట్‌గా ఆడాడు. సో, ఇతనితో కన్వర్జేషన్‌లో నేనేదన్నా అంటే, నువ్వు స్మార్ట్ అది ఇది అన్నట్టు అంటాడు. గేమ్ లెక్క. నాకందుకే ఇతను గేమ్ నచ్చదన్నట్టు జీరో ఏస్తాడు. తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సోనియా ఎవరికిచ్చాడు? హీరో పృథ్వీకి, జీరో మణికంఠకి ఇచ్చాడు. అది యాదృచ్ఛికంగా జరిగిందో, లేపోతే ఏం జరిగిందో గాని నిఖిల్ కూడా ఈళ్ళిద్దరికే ఇస్తాడు తర్వాత. సో, ఇన్ని జరిగాకైనా ఇతను ఏదైనా డిఫరెంట్ ఇప్పుడు చూద్దాం సోనియా అంటే ఇది ఫన్నీ వేలోలెండి. అఫ్‌కోర్స్ అట్లా అనిపించొచ్చులే. సోనియా పాయింట్సే నిఖిల్ పాయింట్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటది గానీ, అదేముంది గానీ, బట్ చెప్తున్నా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పృథ్వీ అండ్ మణికంఠకి సోనియా ఇచ్చాక తర్వాతెళ్ళి మళ్ళా ఈళ్ళిద్దరికే ఇస్తాడు. ఏమి ఇన్‌ఫ్లూయెన్స్ స్వామి అనుకున్నా. మళ్ళా ఉండి ఏవోలే నేను ఓన్ పాయింట్స్ ఏవో అనిపించింది. తర్వాత సీత వెళ్ళి హీరో నబిల్‌కి. ఓకే. ఎందుకంటే ఫుడ్ తిన్నాక గూడా నేను గేమ్‌కి పంపా సార్. అయినా గాని హెసిటేట్ కాకుండా చాలా బాగా ఆడాడు. యాక్చువల్‌గా లెఫ్ట్ హ్యాండ్‌తో హోల్డ్ చేశాడు సార్ 3 అవర్స్ పాటు అన్నట్టు సూపర్‌గా డిఫెండ్ చేసింది. హీరో. జీరో వచ్చి నిఖిల్. ఎందుకంటే హౌస్ వర్సెస్ వైల్డ్ కార్డ్ అని చెప్పి చివరికి క్లాన్ వర్సెస్ క్లాన్ చేశాడు. నాతో చెప్పిందొకటి, చేసిందొకటి అన్నట్టు. ఆ! సీత. ఇక్కడ సీత ఒక పాయింట్ అడుగుతాడు. సో, నబీల్‌ని తీసేశారు గదా! నిఖిలు. అది రాంగ్ అంటున్నావు గదా! నీకు ఛాన్స్ వస్తే ఎవరిని తీసేసేదానివి అని అడిగినప్పుడు, ఒక్క సెకను గూడా ఆలోచించకుండా విష్ణు ప్రేరణ అంటది. సో, అక్కడ చూడు విష్ణు ఫ్రెండ్. ప్రేరణ గూడా కొత్తగా వచ్చిన క్లాన్‌లోకి అయినా గాని అంటే ఆ తడబాటు లేకుండా చెప్పే క్వాలిటీ ఏదైతే ఉందో ఎక్సలెంట్ సీత. ఈ పేర్లు చెప్తా ఏమైద్దా ఏందా చెప్తది. తర్వాత దానికి ఒక లాజికల్ పాయింట్‌తో జతకట్టి వాళ్ళకి చెప్తది. నేను ఎందుకు అనుకున్నానో గూడా. కన్విన్సింగ్‌గా ఉంటది అది గూడా చాలా. అసలు దెబ్బ తగలకుండా అలా కొట్టినట్టు అనిపిస్తది. సూపర్ సీత అంతే. తర్వాత ఆహ్, నాకు సార్ ఏమంటా అంటే సీతకి ఆ! నిఖిల్ విషయం వచ్చినప్పుడు చెప్తాడు. జీరో నిఖిల్‌కి ఇచ్చిన. నాకు సార్ నిఖిల్ నీకో సంగతి తెలుసా? సీతకి నువ్వంటే చాలా ఇష్టం. ఓకే. సో, గేమ్‌లో నువ్వు తప్పులు చేస్తున్నావు కాబట్టి చెప్తుందన్నట్టంటే, సార్ ఇక నా గేమ్ నేనే ఆడతా సార్. నేను ఎవరికీ ఇది గాను. నా గేమ్ నేనే ఆడతా సార్ అన్నట్టు అంటాడు చివరికింక. తర్వాత పృథ్వీ. హీరో వచ్చి నబీల్. టాస్క్‌లో బాగా కాంపిటీషన్ ఇస్తాడు సార్. సో, ఎప్పుడు వదులుతాడా అని ఫీల్ అయ్యాను సార్ నేను. అంటే ఆయన వదిలేస్తే నేను వదలటానికి అంత టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు బెలూన్స్ టాస్క్‌లో. వెరీ గుడ్ సార్. వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ సార్ అన్నట్టు అంటాడు. సో, ఇది నాకు నచ్చింది. కొన్ని విషయాల్లో పృథ్వీకి, నిఖిల్‌కి అదే తేడా. పృథ్వీ ఇండివిడ్యువాలిటీ పోగొట్టుకోడు. ఇప్పుడు సోనియా నిఖిల్‌ది ఎలా ఉంటదంటే, సోనియాకి నబీల్ నచ్చడనుకో, నబీల్ గురించి ఒక పాజిటివ్ కామెంట్ చేయడానికి గూడా ఆలోచిస్తాడు నిఖిల్. సోనియాకి నబీల్ నచ్చకపోయినా, నబీల్ గురించి పాజిటివ్ కామెంట్ చేయడానికి హెసిటేట్ చేయడు పృథ్వీ. అలా అని చెప్పి సోనియాతో కూడా బాగుంటాడు. అది కదా ఇండివిడ్యువాలిటీ అంటే. ఆ ఇండివిడ్యువాలిటీ ల్యాక్ అవుతుంది నిఖిల్‌లో. అది. తర్వాత పృథ్వీ వచ్చి హీరో నబీల్ గదా! జీరో మణికంఠ. అబద్దాలు ఆడతాడు సార్. సెల్ఫ్ సాక్రిఫైస్ అని జెప్పి తర్వాతొచ్చి ఇక్కడ సాక్రిఫైస్ అంటే ఎక్కడ నామినేట్ జేస్తారో అనుకోని నో, 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 నో నేను సెల్ఫ్ సాక్రిఫైస్ చేయలేదన్నట్టు చెప్పాడంటే, ఆ తర్వాత ఇక్కడే చెప్తాడు నిఖిల్ డౌన్ అవుతాడని జెప్పి నేనలా చెప్పానురా అన్నట్టు. సో, నాకు సార్ చెప్తాడు నువ్వు అలా మైక్ ఇసిరేయొద్దు. మైక్ ఇసిరేస్తే చేసిన తప్పులు ఒప్పైపోవు అది ఇది అని చెప్తాడు. కొంచెం మంచి కామెంట్సే ఇస్తాడు. ఓకే సార్ అన్నట్టు అంటాడు. ఆ తర్వాత సోనియా అని అప్పుడు నాకు సార్ సోనియా దగ్గరికొస్తాడు. ఇక్కడ మెయిన్ టాపిక్. ఏమంటా అంటే, ఏం స్వామి ఇంకా ఇంతుంది ఈరోజు. వస్తానే ఉంది 35 మినిట్సా? ఓకే. ఆ! నాకు సార్ సోనియా దగ్గరికొచ్చి, "నువ్వు విష్ణు మామూలుగా అన్న మాటల్ని అడల్టరేటెడ్ కామెంట్ అన్నావు కదమ్మా! నువ్వు ఇప్పుడు యష్మి విషయంలో చేసిందేంది? యష్మి విషయంలో ఎలా అంటావు నువ్వు?
అంటారు కదా, పృథ్వీ నిఖిలే కనిపిస్తున్నారు అన్నట్టు. ఈ విషయంలో సోనియా డిఫెండింగ్ స్కిల్స్ నాకు నచ్చాయి. అంటే మరీ మనం ప్రతిదాన్ని నేను చూడబడలేదు నెగెటివ్‌గా. దీంట్లో నాకు సోనియాది కరెక్ట్ అనిపించింది కూడా. ఎందుకంటే అపోజిట్ టీమోళ్ళు కూడా ఆమెని, అంటే మనం కొన్ని అర్థం చేసుకుంటే, నీకు వాళ్ళిద్దరిని నువ్వు గేమ్‌లో వాడుకుంటున్నావు అది ఇది అన్నప్పుడు ఆమె కూడా దానికి ఫీల్ అయ్యే అంశమే కదా అది. ఓకే. సో, కాకపోతే ఇక్కడ ఏందంటే, ఇక్కడ ఎందుకు సోనియా వాదం తక్కువైపోతుందంటే, ఈమెను ఎవరైనా సమర్థించాలన్నా గానీ, అటువంటి మ్యాటరే ప్రీవియస్‌గా జరిగినప్పుడు ఈమె పొదునైన కామెంట్స్ చేసుంటుంది. ఇప్పుడు సోనియా కరెక్టే, నేను నా పాత వీడియోలో కూడా చెప్పా ఈ మాట గురించి. ఈ ఈ ఈ టాపిక్ గురించి. సో, సోనియాని సమర్థించాలన్నా నార్మల్‌గా వచ్చి, ఒక ఇంటర్వ్యూయర్‌గా వచ్చి, నిఖిల్ నువ్వు ఇదివరకు ఫ్రెండ్స్ కాదు, ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళు అన్నదే ఆమెకు అడల్టరేటెడ్ కామెడీ అయినప్పుడు, ఈ పదం కూడా అడల్టరేటెడ్ కామెడీ అయ్యిద్ది కదా! మనం ఒకరిని అనటం ఈజీ గాని, మన దగ్గరికొచ్చేసరికి మాత్రం నా ఇంటెన్షన్ వేరంటే ఎట్లా? నువ్వన్నప్పుడు కూడా నీ ఇంటెన్షన్ వేరని వేరే వాళ్ళు అటు తీసుకోవచ్చు కదా! అన్నది నాకు సార్ పాయింట్. విచ్ ఇస్ కంప్లీట్‌లీ కరెక్ట్ అనిపించింది నాకు. రైట్. ఆ తర్వాత ఆ! యష్మి. ఏంటమ్మా యష్మి అసలు ఏం జరిగిందంటే, సార్ నేను నీ ఆట కనిపించడం లేదన్నాను. అప్పుడు మిగిలినోళ్ళందరూ తెచ్చారు అది ఇది అంటే, అప్పుడు యష్మి వీడియో ప్లీజ్ అంటాడు. అప్పుడు యష్మి వచ్చి నీ ఆట కనిపించట్లేదన్నప్పుడు, నా ఆట నీకెందుకు కనిపిస్తుంది? వాళ్ళిద్దరిదే చూస్తున్నావు గదా! అన్నట్టు అంటదనమాట. అయితే దీనికి వీళ్ళిద్దరు సపోర్ట్ వస్తారు. సార్ సోనియా ఇంటెన్షన్ వేరు. నేను ఏది వీడియో చూపించాక కూడా నీకు ఇంటెన్షన్ వేరు ఉందా? వీడియో చూపించాక కూడా మీరు ఎలా సపోర్ట్ చేస్తారన్నట్టు నాకు సార్ పాయింట్. సో, వీడియోలో చూస్తే కొంచెం తేడాగా అనిపిస్తుంది. బట్ ఆమె ఇంటెన్షన్ అది కాదనేది వీళ్ళిద్దరి పాయింట్. అప్పుడు ప్రేరణ వస్తది. సార్ మీరు ఎన్ని వీడియోస్ చూపించినా వీళ్ళ టీమ్‌లో ఉన్నది ఇదే సార్. వాళ్ళదే కరెక్ట్ అనుకుంటారు. ఎదుటోళ్ళు ఏం ప్రూఫ్‌లతో వచ్చినా వాళ్ళు ఇది చేయరు. వాళ్ళ ముగ్గురికి వాళ్ళు ప్రొటెక్టివ్‌గా ఉంటారు అని మళ్ళా కుండ బద్దలు కొట్టింది. ఎందుకు నువ్వు అలా అంటున్నావు? ఎందుకు నువ్వు అలా అంటున్నావు? అన్నట్టు అంటున్నాడు పృథ్వీ. నాకెందుకో ఫ్యూచర్‌లో వీళ్ళందరూ కెనడా బ్యాచ్ అయినా సరే, ప్రేరణ వర్సెస్ నిఖిల్, ప్రేరణ వర్సెస్ పృథ్వీ పెడితే ఈళ్ళు ఆగలేరు. మామూలుగా ఉండదు ప్రేరణతో. మామూలు డిఫెండింగ్ స్కిల్స్ కాదు. ఆమె నిఖిల్ సప్ప అయిపోవాల్సిందే అనిపిస్తది. త్వరలో ఆ సీన్ కూడా క్రియేట్ అయిద్దేమో అనిపిస్తుంది ప్రేరణ వర్సెస్ నిఖిల్‌ది. ఆ తర్వాత ఆ! ఒక ఒక ప్రొటెక్టివ్ మోడ్‌లో ఉంటారు సార్ అది ఇది అంటే, నీకెందుకు అలా అనిపిస్తుంది అది ఇది అన్నట్టు అంటారు. నాకు అలానే అనిపిస్తుంది అన్నట్టు చెప్తాడు. నాకు సార్ కూడా ప్రేరణకే సపోర్ట్ అవుతారు. పెద్దోడా, చిన్నోడా మీరు కూర్చోండి. మీ గేమ్ వల్ల మీతో పాటు సోనియా ఆట కూడా పాడు చేస్తున్నారు మీరు అన్నట్టు అంటారు. అనాల్సినవన్నీ అన్నాడు నాకు సారు. అందుకే ఈరోజు నాకు సార్ రోస్టింగ్ సూపర్ అండి. శాంతంగా చెప్పినా భలే పెట్టాడు అసల. ఆ తర్వాత యష్మి ఏమంటదంటే, ఆ ఉద్దేశంతో కానప్పుడు నన్నన్నది. నువ్వంత సీన్ జరిగినప్పుడు మిగిలిన హౌస్ అంతటికి అదే అర్థమైంది గదా! నేనంతంత లావున అంటున్నప్పుడు నువ్వే ఉద్దేశంతో అన్నావని ఏడ్చింది గదా అమ్మాయి. నేను ఆ ఉద్దేశంతో అనలేదు, నాకు నాకు చెప్పొచ్చు గదా! అన్నట్టు చెప్తది. నిఖిలైనా చెప్పొచ్చు గదా! నేను ఆ తర్వాతొచ్చి సారీ జెప్పాను. నేనే ప్యాచప్ చేసుకున్నాను అన్నట్టు అంటది. ఎవరు? సోనియా. అయితే సోనియా ఈ విషయంలో చెప్తా, నా ఉద్దేశం నేనాడినా కనపడలేదు. వాళ్ళిద్దరు ఆడిందయితే కనపడింది. ఎందుకంటే పృథ్వీ గురించి రిఫరెన్స్ తెస్తది యష్మి. ఇక్కడ యష్మి కూడా ఏంటంటే, పృథ్వీతో నేను చాలా బాగా ఆడాను. పృథ్వీకి ఫైట్ ఇచ్చాను. ఆహ్, పృథ్వీ నా మీద పడ్డా గాని బీయింగ్ ఎ లేడీ ఎండ్ కూడా ఆడానన్నప్పుడు, పృథ్వీ నిన్ను తోసింది గుర్తుంది గానీ, నేను తోసింది నీకు గుర్తులేదా అన్న పాయింట్ సోనియాది. సోనియా పాయింట్‌లో అర్థముంది. సోనియా పాయింట్‌లో ఖచ్చితంగా అర్థముంది. కాకపోతే నువ్వు అనే మాటకి అలా ఉన్నప్పుడు, నువ్వన్న మాట కూడా వేరే వాళ్ళు అలానే అర్థం చేసుకుంటారన్న సెన్స్‌లో ఆమె ఫెయిల్ అయిందనమాట ఇక్కడ. ఆ తర్వాత సోనియా చెప్తది. సార్ ఇప్పుడు నిఖిల్ పృథ్వీ వాళ్ళు కూడా వచ్చాడు. సో, మన ఫ్యామిలీస్ చూస్తే ఏమనుకుంటారు, ఏమి అంటారు ఈళ్ళు. ఏంట్రా నేను అంత తప్పు చేశానా, చాలా హర్టింగ్ అనిపించిందా అన్నట్టు అప్పుడు ఫీల్ అయిందంట బాగా. ఎందుకంటే అక్కడ యష్మి చెప్పింది కదా! అరేయ్! ఇది నాకే కాదురా మీకు కూడా బ్యాడ్ రా ఇటువంటి మాట్లాడితే, నాకు మిమ్మల్ని ఇద్దరికి లింకప్ పెట్టి మాట్లాడితే అది చాలా ఇదిరా అన్నట్టు అనిద్ది కదా! అది మన ఫ్యామిలీస్ చూస్తే ఏమవుతారన్నప్పుడు దానికి కట్టేయండి సార్ నిఖిల్ అన్నప్పుడు అన్నట్టు చెప్తది. సో, అక్కడ మొత్తానికి అలా అయిపోయింది వాళ్ళది. తర్వాత విష్ణు. కళామ తల్లి ముద్దు బిడ్డ లేమ్మా అన్నట్టు అంటాడు. హీరో జూలే కంటే ముందు నేను కొన్ని అడగాలని చెప్పి, పులిహోర, దద్దోజనం అని అన్నావు కదా! దద్దోజనం ఎవరు? పులిహోర ఎవరు? అని అడుగుతాడు. సార్ దద్దోజనం అయితే నిఖిల్ సార్. పులిహోర అయితే పృథ్వీ సార్. కానీ అలా అని చెప్పి ఫుల్ పులిహోర కాదు సార్ పృథ్వీ అన్నట్టు అంటాడు. అంటే ఏందమ్మా పృథ్వీ గురించి నీ కామెంట్ అంటే, సార్ పృథ్వీ అంత ఏం కాదులే సార్. జెన్యూన్‌లీ హి ఈజ్ ఎ వెరీ నైస్ గై సార్ అన్నట్టు అంటది. అంటే నాకు సార్ అవునా? అన్నట్టు అంటాడు. అంటే ఏం సార్ అవునా అన్నట్టు అన్నారు. అంటే నేను చూడంది మీరేమన్నా చూస్తున్నారు పృథ్వీ వేరే వాళ్ళతో చేసి అన్నట్టు అంటది. అమ్మో! విష్ణుప్రియ గేమ్‌లో ఉండవు లాజిక్‌లు. గేమ్ ఎలా ఆడాలో తెలీదు. ఇటువంటి వాటిలో మాత్రం విపరీతమైన అసలు డైలాగ్ చూడండి విష్ణుప్రియది. అంటే
పృథ్వీ నాలాగా ఒకలాగుండి వేరే వాళ్ళతో ఏమన్నా ఉంటున్నాడా, నాకు కనిపించని మీకేమైనా కనిపిస్తున్నాయా అన్నట్టు అని అడిగిద్ది. నాగ్ సార్ కూడా లేదమ్మా నీతో చేసే కనిపిస్తున్నాయి అన్నట్టు. మీ ఇద్దరి కాంబినేషన్ ఏదైతే చూపిస్తున్నారో అయ్యే కనిపిస్తున్నాయి అన్నట్టు నాగ్ సార్ అంటాడు. నువ్వు చేసిందే చూస్తున్నా అనే పదం వాడతాడు అక్కడ. తర్వాత హీరో వచ్చి ప్రేరణ అంటది. ఇక్కడ బాగా చెప్పింది ప్రేరణ గురించి. వాళ్ళిద్దరికి కూడా ఒక రిఫ్ట్ ఉంది కదా గొడవ. దాన్ని కొంచెం బాగా మేనేజ్ చేయగలిగింది విష్ణుప్రియ. సార్ అసలు చాలా బాగా ఉంటుంది సార్. చైల్డ్‌లాగా కనిపిస్తుంది గానీ పాయింట్స్ పెడితే స్పాట్ ఆన్ పెడతది సార్ పాయింట్స్. సో ఫ్యూచర్ డెసిషన్ మేకింగ్ కూడా బావుంటది సార్. ఫ్యూచర్ చీఫ్ సార్ తను అన్నట్టు చెప్తది. ఫ్యూచర్ చీఫ్ అన్నాక ఏదో కొత్తగా నెక్స్ట్ ఏమన్నా చీఫ్‌గా ప్రేరణ ఉండబోతుందా అన్న థాట్ వచ్చింది నాకు. ఆ! నువ్వు అనుకుంటే అవుద్దు స్వామి అంటాడు కదా! అట్నే విష్ణుప్రియ అనుకుంటే నాకు సార్ చేసేస్తాడు. తర్వాత హీరో వచ్చి ప్రేరణకిస్తది. జీరో వచ్చి సోనియాకిస్తది. యూ ఆర్ డియర్ పృథ్వీ, మీరు పృథ్వీకి చాలా క్లోజ్ కదా అంటది. అసలు అదేం పాయింటు? పృథ్వీకి క్లోజ్ అయితే దానికి జీరో ఏందన్నట్టు అంటాడు. అది కాదు సార్. అంటే అది కాదు సార్ నేను చెప్పాలనుకుంటే అది కాదు సార్ అన్నట్టు మళ్ళా వస్తది ఇక్కడ. జెన్యూన్‌లీ నాకైతే ఆ పృథ్వీ మీద చూపించే కేర్ నచ్చింది. బట్ జెన్యూన్‌లీ నాకైతే ఆమె గేమ్ కనపడటం లేదు సార్. సో ఆమె అలగటము, ఈయనొచ్చేమో సోనియా అలగటము, చీఫ్ ఏమో అలగ నుంచి బయటికి తేవటము. ఇదే సరిపోతుంది సార్ అని. సో ఇంతమంది కనిపించిందంటే హౌస్‌లో ఉండే వాళ్ళకి, ఆడియన్స్‌కి నిఖిల్ దాన్ని కరెక్ట్ చేయాలనుకోని చూసుకోకుండా ఇంకా డిపెండ్ చేసుకుంటాడు చూడు అక్కడే ఆయన గేమ్ పోతుంది. ఆ తర్వాత విష్ణు ఇంకా అయిపోలేదమ్మా హీరో జీరో అయిపోయాక ఉండని చెప్పి ఒక వీడియో వేస్తాడు. ఆ బొట్టు, గాజులు చూపిస్తాడు. సార్ మామూలుగా నేను కాంచన అంటుంటాం సార్ అంటే ఐఎమ్ సారీ సార్ అన్నట్టు అంటది. ఐఎమ్ సారీ అందరికీ సారీ నేను చేసిన దానికి అన్నట్టు చెప్తుంది. లేదమ్మా కొన్ని పదాలు నువ్వు నార్మల్‌గా అన్నట్లేవు అవి హర్టింగ్‌గా ఉంటాయి తెలుసుకో. ఇది చాలా సెన్సిబుల్ విషయాలు అన్నట్టు చెప్తాడు. అలా ఎలా ఇన్‌సెన్సిబుల్‌గా అన్నావు అన్నట్టు. తర్వాత ఇక్కడ నాకు సార్ ఎస్మిని పిలిచి వీడియో వేస్తాడు. వీడియో వేసినప్పుడు ఏది మేల్స్ గురించి. ఈ ఇంట్లో ఎంతమంది మేల్స్ ఉన్నారు, ఎంతమంది ఫీమేల్స్ అంటే 4 మేల్సే ఉన్నారు కదా! నలుగురు మేల్స్ అంటే మణికంఠ ఉన్నాడు కదా! అంటే అదేం లేదులే అన్నట్టు అంటది. అక్కడ మీరు యష్మి ఫుటేజ్ చూసినా గానీ అసలు ఆమెకు రిజిస్టర్ అయినట్టు కనపడలా నిజంగా గాని. ఆమేదో మణికంఠ ఒక నా లెక్కలో అసలు ఆయన మనిషే కాదు అన్నట్టు ఆయన్ని కంప్లీట్‌గా ఇగ్నోర్ చేస్తుంది కదా! అట్లా. ఇదే చూడంగానే నువ్వు కావాలని మణికంఠనన్నావా? అంటే ఇంకక్కడి నుంచి మణికంఠ అప్పటికి పాయింట్ దొరికింది. నెక్స్ట్ రెడీగుండాలి అన్నట్టున్నాడు. మణికంఠ దొరకంగానే మణికంఠ నువ్వు ఫీల్ అయ్యావా అన్నట్టంటే, అవును సార్ నేను ఫీల్ అయ్యాను సార్. అది చాలా తప్పు అనిపించింది. మరి నువ్వు స్టాండ్ తీసుకోవాలి కదా మణికంఠ. నీ కోసం ఎవరు తీసుకుంటారు? నీ కోసం నువ్వే తీసుకోవాలి స్టాండ్ అంటే, తీసుకుంటాను సార్ ఇంకా నేనేం కామ్‌గా లేను సార్ అక్కడ అన్నాను. ఏంటి జోక్స్ చేస్తున్నారు ఇంకొకసారిగా రిపీట్ చేస్తే బాగోదు అన్నాను సార్ అది ఇది అంటే, అప్పుడు యష్మి అసలు ఆ వీడియో చూపియంగానే మణికంఠ నువ్వు అలా ఫీల్ అయ్యుంటే ఐయామ్ సో సారీ. మదర్ ప్రామిస్ నా ఉద్దేశ్యం అది కాదు అన్నట్టు చెప్దనమాట. ఓకే. ఆ తర్వాత నువ్వు అలా తీసుకుంటావు కాబట్టి అందరూ నీ మీద జోక్స్ చేస్తున్నారు. అలా ఉండొద్దు అని చెప్తున్నాడు. నాకు సార్ ఈరోజు మనీకి ఇచ్చిన ఇన్పుట్స్ 1, 2 కాదు. నువ్వందరూ నీలో ఉన్న నెగెటివ్ క్వాలిటీ చెప్పొద్దు. నువ్వెవరైనా నీ మీద జోక్స్ చేస్తే తీసుకోవద్దు. నీకున్న పాయింట్స్ మొత్తం స్పాట్ ఆన్ పెట్టేసేయి. ఎళ్ళిపో. పదరా సోదరా ముందుకు పదరా అన్నట్టు. ఒకటే జననం, ఒకటే మరణం అని దూసుకుంటే వెళ్ళిపో అన్నట్టు చెప్తున్నాడు నాకు సార్. ఆ తర్వాత బ్రేక్ ఇస్తాడు. ఈ బ్రేక్ టైంలో ఇక్కడ ఏం చేస్తాడు, ఆల్రెడీ సీత చెప్పిందిగా ఇన్ఫ్లుయెన్స్ అయిద్దని. ప్రేరణ కూడా ఎగనెస్ట్‌గా మాట్లాడిందిగా. వాళ్ళందరినీ కూర్చోబెట్టి మేమేం ఇన్ఫ్లుయెన్స్ చేయటం లేదు. మీరు అలా అనుకుంటున్నారేమో అది ఇది అంటే, నేనైనా నిఖిల్ అంటే నువ్వెందుకు దాంట్లోకి వస్తావు? నేను నిఖిల్ పాయింట్లు చెప్పాను. నువ్వెందుకు వస్తున్నావు? అంటే నాకు సార్ అడిగిన దానికి నాకు అనిపించింది చెప్పాను అన్నట్టు చెప్తది. ఎందుకు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయటం లేదు? నేను నిఖిల్‌తో మాట్లాడతానంటే చీఫ్‌తో కాదు క్లాన్‌తో మాట్లాడు, మెంబర్స్‌తో మాట్లాడంటావు. మెంబర్స్‌తో మాట్లాడేటప్పుడంటే మాకు సంబంధం లేదు చీఫ్‌తో మాట్లాడుకోండి అంటావు. నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు కదా! అంటే నువ్వేమనుకుంటే అదే అనుకుంటే నేను చెప్పేది కూడా అదే. నువ్వేం వినాలనుకుంటావు అదే వినాలనుకుంటావు. లేదు నువ్వేం వినాలనుకుంటావు అదే వినాలనుకుంటావు అని చెప్పి అనుకుంటాను. తర్వాత బ్రేక్ అయిపోగానే నాకు సార్ ఒక చిన్న బ్రేక్ ఇవ్వంగానే ఇంత గొడవ జరిగిందమ్మా అంటే అప్పుడు సీత లేచి చెప్తది. ఏం సార్ ఇది ఇంకా నా పాయింట్ నేను చెప్తే ఆమె అలా అంటుంది. అందుకే నా వర్షన్ నేను కూడా చెప్పానని చెప్పి క్లోజ్ చేస్తది. ఓకే. ఆ తర్వాత తర్వాత నిఖిల్ హీరో వచ్చి పృథ్వీకి ఇస్తాడు. ఎందుకంటే మంచి టాస్క్‌లు ఆడుతున్నాడు. బాగా ప్రోగ్రెస్ ఉంది.
ఫస్ట్‌లో అగ్రెసివ్‌గా ఉండటం, పదాలు దాటం అయన్నీ ఉండేయి. ఇప్పుడు అయి లేవు అన్నట్టు చెప్తాడు. తర్వాత జీరో వచ్చి మణికంఠకిస్తాడు. క్లారిటీ ఆఫ్ థాట్స్ ఇవి సరిగ్గా ఉండవు. అంటే సేమ్ నీలాగైనా ఫ్లిప్ అవుతా ఉంటా. నీలాగే అంటే నాది వేరు, మనీది వేరు సార్ అంట. నీకంటే చాలా బెటర్ మనీ గేమర్‌గా అన్నట్టు అనిపించింది చూసేవాళ్ళకి. ఆ తర్వాత నాకు సార్ అంటాడు. మణికంఠ హౌస్ పరంగా నువ్వు జీరో అయ్యావు. ఓకే. అని చెప్తా. ఏమో సార్ నా నా ఎందుకు అనుకుంటున్నావంటే నాలో నాలో తప్పులు నేను బయటికి చెప్తుంటా సార్. అది పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది నాకు. ఆ తప్పులనే పెట్టి నన్ను నేస్తుంటారు అన్నట్టు చెప్తాడు. ఇక నాకు సార్ ఒక మంచి మాట అంటాడు. ఇక్కడ లోకంలో అత్యంత బలవంతుడు ఎవరో తెలుసా? తన తప్పులు తనకు తెలిసినవాడు అత్యంత బలవంతుడు. సో, హి ఈజ్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ పర్సన్. అంటే నీకు తప్పులు నీకు తెలుసు. అందరేందంటే పాజిటివ్సే తెలుస్తాయి. ఎవరైతే వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకొని సెల్ఫ్ రెస్పెక్ట్ చేసుకొని ముందుకెళ్తారో వాడు కదా సక్సెస్‌ఫుల్ పర్సన్ అయ్యేది అన్నట్టు. ఆ తర్వాత ఆడు స్ట్రాంగెస్ట్. నీలో తప్పులు నువ్వు తెలుసు కాక కరెక్ట్ చేసుకో. కరెక్ట్ చేసుకుంటే విల్ గో మూవ్ ఫార్వర్డ్ అన్నట్టు చెప్తాడు. అలాగనే సార్ అన్నట్టు అంటాడు. సో, నామినేషన్‌లో మాక్సిమం జీరోస్ నీకు వచ్చాయి కదా! యు ఆర్ డైరెక్ట్‌లీ ఇంటూ డేంజర్ జోన్ అంటాడు. అంటే లాస్ట్‌లో సేవ్ అవుతావు అన్నట్టు. ఏం జరుగుద్దో ఆదివారం చూద్దామంటాడు. ఆ తర్వాత మాక్సిమం హీరోస్ ఎవరికొచ్చినట్టే నబీల్‌కి అంటాడు. నబీల్‌కి సౌదీలో కలొచ్చింది. సౌదీలో కబాబులు తింటుంటే మధ్యలో కల్లోకొచ్చి నిఖిల్ డిస్టర్బ్ చేశాడన్నావు కదా! అందుకని నిఖిల్‌తో కబాబులు పంపిస్తాడు. సో, నైనిక ఉండి మాకు కూడా షేర్ చేయండి మీ ఇష్టం మీరు షేర్ చేసుకోండి అన్నట్టు అంటాడు. ఆ తర్వాత నీ కళని డిస్టర్బ్ చేశాడు కాబట్టి నిఖిల్‌తోనే పంపిస్తున్నాను కబాబులు అన్నట్టు అంటాడు. ఓకే. అదర్ దాన్ మణికంఠ నిలబడండి. ఎందుకంటే మణికంఠ డేంజర్ జోన్ కాబట్టి అన్నట్టు చెప్తే ఫోమ్‌తో సేవ్ చేసుకునే ప్రాసెస్ అనమాట. సో, ఇక్కడ ఫోమ్ ముందు అవ్వటానికి ఆమెను పంపిస్తాడు. సో, నబీల్ వచ్చి ఫస్ట్ సేవ్ కంటెస్టెంట్ అవుతాడనమాట. ఇంతటితో ముగిసింది. అక్కడ ఒక జోక్ లాంటిది ఏదో ఉంటది. సో, అక్కడ ఫోమ్ తెచ్చింది నిఖిల్ అండ్ నైనిక అయితే, నైనిక ఏమో వీళ్ళ టీమ్ మీదేస్తది. నిఖిల్ ఏమో వాళ్ళ టీమ్ మీదేస్తది. సో, చూసారా దీంట్లో కూడా ఎవరి టీమ్ వాళ్ళు తెచ్చుకున్నారు అన్నట్టు మాట్లాడతారనమాట. దట్స్ ఫైన్. సో, ఫస్ట్ సేవ్డ్ కంటెస్టెంట్ నబీలు. అంతటితో కథ ముగిసింది. కథ అంతా రేపుందనమాట. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సెలవు ఈ రోజుకి. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.